Hello viewers, now we are going to discuss on the new chapter Histology and Anatomy of Flowering Plants. Histology means study of tissues and anatomy means study of structure of body. And here comes the study of tissues and the study of structure of flowering plants. In this chapter we are going to discuss a small topic, the tissues. So in this chapter, anatomy of an organism is defined as the study of its internal structure, which further includes tissue organization and structure. So ఇక్కడ ఏం చెప్తున్నా అంటే the study of internal structure is defined as the anatomy of an organism. సో ఇక్కడ ఇంటర్నల్ స్ట్రక్చర్ అనే దాన్ని స్టడీ చేయడాన్ని అనాటమీ అంటారు. సో ఇంటర్నల్ స్ట్రక్చర్ అనేది ఏమి ఇంక్లూడ్ అయి ఉంటుంది అంటే టిష్యూ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. ప్రతి ఒక్క ఆర్గానిజంలో ఒక టిష్యూ ఆర్గనైజేషన్ అనేది ఉంటుంది. సో దాన్ని ఇంటర్నల్ స్ట్రక్చర్ అని అంటాం. సో ఆ ఇంటర్నల్ స్ట్రక్చర్ని స్టడీ చేయడాన్ని అనాటమీ అని అంటారు. సో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ ఇంటర్నల్ ఆర్గనైజేషన్ అనేది ఏం చూస్తామంటే ప్లాంట్స్లో ప్లాంట్ టిష్యూ అనేది ఉంటుందన్నమాట. సో ఈ ప్లాంట్ టిష్యూ అనేది 2 టైప్స్గా ఉంటుంది. ఒకటి మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ అనదర్ వన్ పర్మనెంట్ టిష్యూ. మెరిస్టమాటిక్ టిష్యూ అనేది 3 టైప్స్ అనమాట అండ్ పర్మనెంట్ టిష్యూ అనేది 2 టైప్స్. And meristematic tissue is divided into 3 types, that is apical meristem, intercalary and lateral meristems. Permanent tissue అనేది సింపుల్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్గా డివైడ్ అవుతాయి. సో ఈ సింపుల్ అనేది 3 టైప్స్, దట్ ఈస్ పేరెన్కైమా, కోలెన్కైమా అండ్ స్క్రీలెన్కైమా. అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూ ఇస్ డివైడ్ ఇంటూ 2 టైప్స్, దట్ ఈస్ xylem అండ్ phloem. సో ఇవి ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ చూద్దాం. టిష్యూ. A tissue can be defined as grouped cells sharing a common origin and performing a similar kind of function in multicellular organisms. టిష్యూ అనేది ఏంటంటే ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అనమాట. గ్రూప్ ఆఫ్ సెల్స్ని ఒక టిష్యూ అని అంటారు. అంటే ఈ సెల్స్ అన్నీ కూడా ఎలా ఉండాలంటే కామన్ ఆరిజిన్ దగ్గర నుంచి రావాలి. అండ్ అంటే ఆరిజిన్ అంటే స్టార్టింగ్ పాయింట్ అనేది ఒకటే సేమ్ దగ్గర నుంచి ఒక సెల్స్ అన్నీ కూడా ఒక దగ్గర నుంచే ఉండాలి అండ్ సిమిలర్ ఫంక్షన్ని క్యారీ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాంటి సెల్స్ అన్ని గ్రూప్ అయి ఉంటే కనుక దాన్ని ఒక టిష్యూ అని అంటారు. సో ఈ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్లో ఉంటుంది, లైక్ హ్యూమన్ బీయింగ్స్, ప్లాంట్స్, అండ్ బర్డ్స్ అలాంటివి అనమాట. సో హయ్యర్ యానిమల్స్ అన్నిట్లో మల్టీ సెల్యులర్ ఆర్గానిజమ్స్ వాటిలో టిష్యూ ఫార్మేషన్ అనేది ఉంటుంది. అండ్ ఈ టిష్యూ అనేది 2 విధాలుగా డివైడ్ చేశారు బేస్డ్ ఆన్ దర్ క్యాపబిలిటీ. అంటే డివిజన్ క్యాపబిలిటీని బట్టి బేస్డ్ ఆన్ ద క్యాపబిలిటీ టు డివిజన్ క్యాపబిలిటీ దాని మీద బేస్ చేసుకొని టిష్యూస్ని 2 టైప్స్గా డివైడ్ చేశారు. అవేంటంటే మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ నెక్స్ట్ వన్ పర్మనెంట్ టిష్యూ అనమాట. ఫస్ట్ వన్ ఈ మెరిస్టమాటిక్ టిష్యూ గురించి చూస్తే దిస్ టైప్ ఆఫ్ టిష్యూ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్స్ దట్ షో ద క్యాపబిలిటీ ఆఫ్ ద డివిజన్. అంటే ఈ సెల్స్కి ఏంటంటే డివిజన్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. ఈ మెరిస్టమాటిక్ టిష్యూ అనే దాంట్లో ఉండే సెల్స్కి డివిజన్ క్యాపబిలిటీ అనేది ఉంటుంది. సో అందుకే వీటిని మెరిస్టమాటిక్ టిష్యూ అంటారు. These tissues in plants are restricted to specialized regions. సో ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ప్లాంట్స్లో కొన్ని రీజన్స్ దగ్గర రెస్ట్రిక్షన్స్ ఉన్నాయన్నమాట. అవేంటంటే కొన్ని స్పెషలైజ్డ్ రీజన్స్ దగ్గర వీటి యొక్క మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఉండదు అనమాట. అండ్ ప్లాంట్స్ షో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ సచ్ యాజ్ ఎపికల్ మెరిస్టమ్. అండ్ ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి డిఫరెంట్ టైప్స్ అనేవి ఉంటాయి అనమాట. ఫస్ట్ వన్ ఏంటంటే ఎపికల్ మెరిస్టమ్ అనమాట, విచ్ ఆర్ ప్రెజెంట్ ఎట్ ద టిప్ ఆఫ్ రూట్స్ అండ్ షూట్స్ అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ప్రొడ్యూసింగ్ ప్రైమరీ టిష్యూస్. అండ్ ఈ ఎపికల్ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఎక్కడ ఉంటుందంటే రూట్ యొక్క టిప్స్ దగ్గర కానీ షూట్ యొక్క టిప్స్ దగ్గర ఉంటుందన్నమాట. ఎందుకంటే రూట్ అండ్ షూట్ టిప్స్ దగ్గర డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ మెరిస్టమాటిక్ టిష్యూ. సో అప్పుడు ఏంటంటే ప్రైమరీ టిష్యూస్ అనేవి ప్రొడ్యూస్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఫిగర్లో చూస్తే కనుక ఇది ఎపికల్ మెరిస్టమ్. ఈ ఎపికల్ మెరిస్టమ్ అనేది షూట్ యొక్క టిప్లో అండ్ రూట్ యొక్క టిప్ దగ్గర ఉంటుందన్నమాట. అండ్ ఈ ఎపికల్ మెరిస్టమ్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ టిప్ దగ్గర ఉండి మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఏంటంటే ఇట్ హ్యాస్ ద క్యాపబిలిటీ టు డివైడ్ కదా. సో ఈ క్యాపబిలిటీ అండ్ డివిజన్ జరిగి ప్రైమరీ టిష్యూస్ అనేవి ఫామ్ చేస్తుంది అనమాట. సమ్ సెల్స్ లెఫ్ట్ బిహైండ్ ఫ్రమ్ షూట్ ఎపికల్ మెరిస్టమ్ ఆర్ యాక్సిలరీ బడ్స్. అంటే షూట్ ఎపికల్ మెరిస్టమ్కి కిందకి బాగా ప్లాంట్ యొక్క షూట్ ఎపికల్ మెరిస్టమ్కి కిందకి బాగాన కొన్ని సెల్స్ అనేవి ఉంటాయన్నమాట. వాటిని యాక్సిలరీ బడ్స్ అని అంటారు. అండ్ సచ్ యాక్సిలరీ బడ్స్ ఆర్ ప్రెజెంట్ ఇన్ యాక్సిల్స్ ఆఫ్ లీవ్స్. అంటే ఈ యాక్సిలరీ బడ్స్ అన్నీ కూడా ఈ లీవ్స్ యొక్క యాక్సిల్స్ దగ్గర ఉంటాయన్నమాట. సో అండ్ ఆర్ కేపబుల్ ఆఫ్ ఫార్మింగ్ ఏ బ్రాంచ్ ఆర్ ఏ ఫ్లవర్ ఈజ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్. సో ఆ యాక్సిల్స్ ఆఫ్ లీవ్స్ దగ్గర
ఉండే వాటిని మెరిస్టమ్స్ని ఏమంటారంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ అని అంటారనమాట. సో అవే ఏం చేస్తాయంటే బ్రాంచెస్ని ఫార్మింగ్ చేస్తాయి, ఇంకా ఫ్లవర్ యొక్క స్టెమ్స్ని ఫామ్ చేస్తాయి అనమాట. సో దాన్ని ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ అంటారు. ఇంటర్ అంటే ఇన్ బిట్వీన్ అని, క్యాలరీ అంటే లీవ్స్ అని, అంటే ఇన్ బిట్వీన్ ద లీవ్స్ ఉండే టిష్యూని ఏమంటారంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అని అంటారు. సో ఇక్కడ ఈ ఫిగర్లో చూస్తే కనుక ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే ఇదనమాట. లీఫ్ యొక్క నోడ్స్ దగ్గర ఉంటుంది అనమాట, యాక్సిల్స్ ఆఫ్ లీవ్స్ దగ్గర ఉండే టిష్యూని ఏమంటారంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అని అంటారనమాట. సో ఇక్కడ ఉన్న టిష్యూ దగ్గరే మనం ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇంటర్ క్యాలరీ దగ్గర ఇక్కడ బ్రాంచెస్ అనేవి కానీ ఫ్లవర్ యొక్క స్టెమ్స్ అంటే స్టెమ్స్ వచ్చి తర్వాత ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవ్వడం కూడా ఈ యొక్క ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ దగ్గర నుంచే టిష్యూ అనేది డివైడ్ అయ్యి తర్వాత బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి అన్నమాట. సో ఇది ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. and they occur in grasses and regenerate parts removed by the grazing herbivores. అంటే ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ దగ్గర ఏంటంటే ఈ ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూస్ ఉన్న దగ్గర బ్రాంచెస్ అనేవి ఫామ్ అవుతాయి కదా, అవి ఎప్పుడైతే మళ్ళీ కౌస్ కానీ బఫెలోస్ కానీ తినేస్తూ ఉంటాయో మళ్ళీ తర్వాత అవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. అలా రీజనరేషన్ అనేది ఎందుకు జరుగుతుందంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్స్ అనమాట. ఇప్పుడు మనం ఏదైనా ఒక ట్రీ తీసుకున్న దానికి కొమ్మలు కొట్టేస్తూ ఉంటాం, తర్వాత ఆ కొమ్మ కొట్టేసిన దగ్గర మళ్ళీ ఇంకొక కొమ్మ చిగురించుకొని వస్తూ ఉంటుంది. సో అలా రావడానికి కూడా కారణం ఏంటంటే ఇంటర్ క్యాలరీ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది అక్కడ ఉండడం వల్ల అలా వస్తుందన్నమాట. and both apical and intercalary are primary meristems because they appear early in life of a plant. and apical meristematic tissues అని intercalary meristematic tissues అనేవి కూడా ప్రైమరీ మెరిస్టమ్స్ అనమాట. ఎందుకంటే ప్లాంట్ ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆ ప్లాంట్లోకి ఫస్ట్ అపేర్ అయ్యే టిష్యూస్ ఏంటంటే ఈ బోత్ ఎపికల్ అండ్ ఇంటర్కాలరీ కాబట్టి సో ఇవి ప్రైమరీ మెరిస్టమ్స్ అని అంటారనమాట. and the meristems that occur in mature regions of roots and shoots of many plants, particularly those that produce woody axis and later than primary meristem, is called secondary meristem or lateral meristem. and next one last one ఏంటంటే lateral meristem. ఈ lateral meristem అనేది ఏంటంటే ఇది మెచ్యూర్ రీజియన్స్ దగ్గర అంటే ప్లాంట్ ఎప్పుడైతే గ్రోత్ అవుతూ ఉంటుందో తర్వాత గ్రోత్ జరిగిన తర్వాత మెచ్యూర్ రీజియన్స్ ఏవైతే ఉంటాయో ఆ మెచ్యూర్ రీజియన్స్ యొక్క రూట్ కానీ షూట్ కానీ ఉంటే కనుక ఆ వాటిని ఏంటంటారంటే వాటి దగ్గర లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో పర్టికులర్లీ దోస్ దట్ ప్రొడ్యూస్ వుడీ యాక్సిస్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట దాన్ని. అండ్ ఇది ప్రైమరీ మెరిస్టమ్స్ తర్వాతే ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సెకండరీ మెరిస్టమ్ అని అంటారు. అండ్ దీన్ని లేటరల్ మెరిస్టమ్ అని కూడా అంటారు అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇది లేటరల్ మెరిస్టమ్ అనమాట. ఈ లేటరల్ మెరిస్టమ్ అనేది ఏంటంటే ఇక్కడ మెచ్యూర్ రీజియన్ అనమాట. అంటే ప్లాంట్ అనేది ఇక్కడ నుంచి గ్రో అయ్యి తర్వాత ఇంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఈ రీజియన్ అనేది మెచ్యూర్ రీజియన్ అనే కదా అర్థం. సో అందుకని ఈ మెచ్యూర్ రీజియన్స్ దగ్గర ఉండే టిష్యూని ఏమంటారంటే లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అని అంటారు. సో ఈ లేటరల్ మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఏం చేస్తుందంటే ప్లాంట్ గ్రో అయ్యే కొద్దీ ఇక్కడ వూడీ యాక్సిస్ అనేది ఫామ్ చేస్తుంది అనమాట. సో ఇది ఈ ఎపికల్ అండ్ ఇంటర్కాలరీ మెరిస్టమ్స్ అనేవి ప్రైమరీగా ఫామ్ అవుతాయి కాబట్టి వీటిని ప్రైమరీ టిష్యూస్ అని అంటారు. సో వీటిని ఏంటంటే ప్రైమరీ టిష్యూస్ అంటారు కాబట్టి తర్వాత మెచ్యూర్ రీజియన్స్లో ఈ టిష్యూ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి దీన్ని సెకండరీ మెరిస్టమాటిక్ టిష్యూ అని అంటారు. సో అండ్ ఇక్కడ వూడీ యాక్సిస్ని ఫామ్ చేస్తుంది కాబట్టి మెచ్యూర్ రీజియన్స్లో దీన్ని లేటరల్ మెరిస్టమ్ అని అంటారు అనమాట. సో ఇది మెరిస్టమాటిక్ టిష్యూ అండ్ ఇట్స్ టైప్స్. అండ్ ఎగ్జాంపుల్స్ చూస్తే కనుక ఫాస్కులర్ కేంబియం, ఇంటర్ ఫాస్కులర్ కేంబియం, కార్క్ కేంబియం ఇవన్నీ కూడా లేటరల్ మెరిస్టమ్కి ఎగ్జాంపుల్స్ అనమాట. Following divisions of cells in both primary and secondary, the newly formed cells become structurally and functionally specialized and lose the ability to divide. అంటే ఇప్పటి వరకు మనం చూసాం కదా ఫాలోయింగ్ డివిజన్స్ లైక్ ఎపికల్ కానీ ఇంటర్ క్యాలరీ అండ్ లేటరల్ మెరిస్టమ్స్ వల్ల డివిజన్ అనేది జరిగి తర్వాత ప్రైమరీ అండ్ సెకండరీ టిష్యూస్ అనేవి ఫామ్ అయినాయి. ఆ ప్రైమరీ అండ్ సెకండరీ టిష్యూ సెల్స్ అనేవి ఎలా అవుతాయంటే స్ట్రక్చర్ పరంగా అండ్ ఫంక్షనల్ పరంగా స్పెషలైజ్డ్గా మారుతాయి అన్నమాట. సో స్ట్రక్చరల్లీ అండ్ ఫంక్షనల్లీ స్పెషలైజ్డ్గా మారి వాటి యొక్క డివిజన్ క్యాపబిలిటీని లూజ్ చేసుకుంటుంది. అంటే ఆ సెల్స్ ఇంకా డివైడ్ కాలేవన్నమాట. సో అలాంటి డివిజన్ని లూజ్ చేసుకున్నవి ఏంటంటే పర్మనెంట్ లేదా మెచ్యూర్ సెల్స్గా మారుతాయి అన్నమాట. సో ఎప్పుడైతే ఆ సెల్స్ అనేవి పర్మనెంట్ లేదా మెచ్యూర్ సెల్స్గా మారుతాయో వాటిని ఏమంటారంటే పర్మనెంట్ టిష్యూస్ అని అంటారు. సో ఎప్పుడైతే ఈ మెరిస్టమాటిక్ టిష్యూస్ అనేవి ప్రైమరీ అండ్ సెకండరీ టిష్యూస్ని ఫామ్ చేస్తాయో ఆ టిష్యూస్ అనేవి
స్ట్రక్చర్ పరంగా అండ్ ఫంక్షనల్ పరంగా స్పెషలైజేషన్ జరిగి తర్వాత వాటి యొక్క డివిజన్ క్యాపబిలిటీని లూజ్ చేసుకొని పర్మనెంట్ టిష్యూస్ లాగా వస్తాయన్నమాట. సో ఇది నెక్స్ట్ వన్, పర్మనెంట్ టిష్యూ. ద సెల్స్ ఆఫ్ దీస్ టిష్యూస్ డు నాట్ డివైడ్ ఫర్దర్. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ. అంటే ఈ పర్మనెంట్ టిష్యూస్ అనేవి అసలు డివైడ్ అవ్వవు అనమాట. అండ్ ఈ పర్మనెంట్ టిష్యూస్ అనేవి 2 టైప్స్ అనమాట. అవేంటంటే సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ అండ్ కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అనమాట. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్ హ్యాస్ సెల్స్ విచ్ ఆర్ సిమిలర్ ఇన్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్. సింపుల్ పర్మనెంట్ టిష్యూస్లో ఉండే సెల్స్ ఏంటంటే ఒకే విధమైన స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. అండ్ అదే కాంప్లెక్స్ పర్మనెంట్ టిష్యూస్ అయితే కనుక చాలా రకాల సెల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ అనేవి ఉంటాయి అన్నమాట. అవి వచ్చేసి సింపుల్ పర్మనెంట్ టిష్యూస్లో ఫస్ట్ వన్, పేరెన్కైమా. దీస్ ఆర్ ద సెల్స్ విత్ ఇన్ ఏ థిన్ సెల్ వాల్ అండ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్. ఈ సెల్స్ ఏంటంటే చాలా థిన్, అంటే చాలా సన్నగా, సెల్ వాల్ అనేది చాలా థిన్గా ఉంటుంది. అండ్ ఇంటర్సెల్యులర్ స్పేసెస్ అంటే ఒక సెల్కి మధ్య స్పేస్ అనేది ఉంటుందన్నమాట. దే సెల్ వాల్ ఈజ్ మేడప్ ఆఫ్ సెల్యులోజ్. అండ్ వాటి యొక్క సెల్ వాల్ అనేది దేంతో తయారై ఉంటుంది? సెల్యులోజ్ అనే ఒక సబ్స్టెన్స్తో తయారై ఉంటుంది అనమాట. దే మే బీ స్పెరికల్, ఓవర్, పాలిగోనల్ అండ్ అలాంగేటెడ్ ఇన్ షేప్. అవి రౌండ్గా ఉండొచ్చు, లేదా ఓవెల్గా ఉండొచ్చు, పాలిగోనల్ లేదా అలాంగేటెడ్గా ఉండొచ్చు అనమాట షేప్ పరంగా. దీస్ టిష్యూస్ ఫార్మ్ మేజర్ కాంపోనెంట్ విత్ ఇన్ ఆర్గాన్స్. సో ఈ టిష్యూస్ అన్నీ కూడా ఆర్గాన్స్లో మేజర్ కాంపోనెంట్గా ఉంటాయన్నమాట. దేర్ మెయిన్ ఫంక్షన్స్ ఆర్ ఫోటోసిన్సిస్, సెక్రీషన్ అండ్ స్టోరేజ్. ఇది పేరెన్కైమా టిష్యూ. ఈ పేరెన్కైమా టిష్యూ అనేది థిన్ వాల్డ్గా ఉంటుంది. ఈ థిన్ వాల్డ్గా ఉండే సెల్స్ అన్నీ కూడా సెల్యులోజ్గా తయారు చేయబడ్డాయి. అండ్ వీటి ప్రతి ఒక్క సెల్కి మధ్య స్పేస్ అనేది ఉంటుంది. దాన్ని ఇంటర్సెల్యులర్ స్పేస్ అని అంటారు. అండ్ ఇవి క్రాస్ సెక్షన్ తీస్తే ఇలా ఉంటాయి, అండ్ ఇది లాంగిట్యూనల్ సెక్షన్ తీస్తే ఇలా ఉంటాయి అన్నమాట. వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ వచ్చేసి ఏంటంటే ఫోటోసిన్సిస్, సెక్రీషన్ అండ్ స్టోరేజ్ అని. Sclerenchyma. These tissues are present below the layer of epidermis in most of the dicotyledonous plants. అంటే ఈ టిష్యూ ఏంటంటే డైకోటిలినస్ ప్లాంట్స్ యొక్క ఎపిడర్మిస్ కింద లేయర్లో ఉంటాయి అన్నమాట కాలెన్కైమా సెల్స్ అనేవి. దీస్ సెల్స్ ఆఫ్ దీస్ టిష్యూస్ ఆర్ థిక్కెండ్ ఎట్ ద కార్నర్స్ డ్యూ టు ద అక్యుములేషన్ ఆఫ్ పెక్టిన్ అండ్ సెల్యులోజ్. ఈ టిష్యూస్లో ఉన్న సెల్స్ ప్రతి ఒక్క సెల్కి ఏంటంటే కార్నర్ అనేది థిక్కెండ్ అంటే మందంగా ఉంటుంది అనమాట. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెక్టిన్ అండ్ సెల్యులోజ్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఇక్కడ వీటి యొక్క ప్రతి ఒక్క సెల్ కార్నర్ అనేది థిక్గా ఉంటుంది అనమాట. దీస్ సెల్స్ కంటైన్ క్లోరోప్లాస్ట్ అండ్ ఆర్ ఓవెల్, స్పెరికల్ ఆర్ పాలిగోనల్ ఇన్ షేప్ అనమాట. అంటే ఈ సెల్స్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అండ్ వీటి యొక్క షేప్ వచ్చేసి ఓవెల్ కానీ, స్పెరికల్ కానీ, పాలిగోనల్ షేప్స్లో ఉంటాయన్నమాట. అండ్ వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ప్రొవైడ్ మెకానికల్ స్ట్రెంత్ టు యంగ్ స్టెమ్స్ అండ్ పిటియోల్ ఆఫ్ ద లీఫ్. అంటే యంగ్ స్టెమ్స్కి మెకానికల్ స్ట్రెంత్ అనేది ఇవ్వడం. అండ్ పిటియోల్ ఆఫ్ ద లీఫ్ యొక్క పిటియోల్కి, అంటే లీఫ్ ఏదైతే నోట్ దానికి స్టెమ్కి ఉంటుందో దాన్ని పిటియోల్ అంటారు. అండ్ ఆ పిటియోల్కి స్ట్రెంత్ అనేది ఇస్తుంది. ఎందుకంటే ఏదైనా గాలి కానీ గట్టిగా అలా వచ్చినా కానీ లీఫ్ అనేది వెంటనే పడిపోకుండా ఉండడానికి వాటికి మెకానికల్ స్ట్రెంత్ అనేది ఇచ్చేది కేవలం ఈ కాలెన్కైమా సెల్స్ అనమాట. సో ఇది కాలెన్కైమా టిష్యూ ఇట్లా ఉంటుందన్నమాట. దీంట్లో క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుంది. అండ్ వీటి యొక్క సెల్స్ యొక్క థిక్నింగ్ అనేది కార్నర్స్లో ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెజెన్స్ ఆఫ్ పెక్టిన్ అండ్ సెల్యులోజ్. అండ్ ఇవి సెల్స్ అనేవి ఓవెల్ కానీ, పాలిగోనల్ కానీ, స్పెరికల్ కానీ ఉంటాయి. అండ్ ఇది క్రాస్ సెక్షన్ తీస్తే ఇలా ఉంటుంది, ఇది లాంగిట్యూనల్ సెక్షన్ తీస్తే ఇలా ఉంటుంది అనమాట కాలెన్కైమా టిష్యూ అనేది. నెక్స్ట్ వన్, స్క్లీరెన్కైమా. దీస్ ఆర్ ద సెల్స్ విత్ థిక్, లాంగ్ అండ్ నారో సెల్ వాల్స్. ఈ స్క్లీరెన్కైమా యొక్క సెల్స్ అనేవి వాటిలో సెల్ వాల్స్ అనేవి ఎలా ఉంటాయంటే థిక్గా, లాంగ్గా అండ్ నారోగా ఉంటాయి అన్నమాట. దీస్ సెల్స్ ఆర్ యూజువల్లీ డెడ్ అండ్ డు నాట్ కంటైన్ ప్రోటోప్లాస్ట్. సో యూజువల్గా ఈ స్క్లీరెన్కైమా సెల్స్ అనేవి డెడ్ సెల్స్ అనమాట. అండ్ వీటిలో ఎలాంటి ప్రోటోప్లాస్ట్ అనేవి ఉండవు అనమాట. దే ఆర్ 2 టైప్స్ ఆఫ్ స్క్లీరెన్కైమా టిష్యూ నోన్ విచ్ ఆర్ ఫైబర్స్ అండ్ స్క్లీరైడ్స్. సో ఈ స్క్లీరెన్కైమా టిష్యూ అనేది 2 టైప్స్, దట్ ఈస్ ఫైబర్స్ అండ్ స్క్లీరైడ్స్ అనమాట. Fibers occurs in various parts of the plant and are usually thick-walled and are pointed cells. సో ఈ ఫైబర్స్ అనేవి ఏంటంటే ప్లాంట్ యొక్క వేరియస్ పార్ట్స్లో ఉంటాయి అండ్ యూజువల్గా ఇవి థిక్ వాల్డ్గా ఉంటాయి అండ్ పాయింటెడ్ సెల్స్ అనమాట. అవే స్క్లీరైడ్స్ అయితే కనుక థిక్గా ఉంటాయి అండ్ సిలిండ్రికల్ షేప్లో ఉంటాయి అన్నమాట విత్ నారో క్యావిటీస్. These tissues are usually found in leaves of tea and fruits like guava and pear. సో ఈ టైప్ ఆఫ్ టిష్యూస్ ఎక్కడ ఉంటాయంటే ఎక్కువగా టీ లీవ్స్లో కానీ అండ్ ఫ్రూట్స్ లైక్ గోవా అండ్ పేర్ వాటిల్లో ఉంటాయన్నమాట ఈ స్క్లీరెన్కైమా టిష్యూ అనేది.
సో ఇది చూస్తే కనుక స్క్లీరెన్కైమా టిష్యూ అనమాట. ఇది యాక్చువల్గా డెడ్ టిష్యూ అనమాట. సో ఇక్కడ చూస్తే కనుక ఇలా వీటిలో స్క్లీరెన్కైమా టిష్యూ అనేది 2 టైప్స్ అనమాట. దట్ ఈస్ ఫైబర్స్ అనమాట. ఇది ఫైబర్స్ అండ్ ఇది స్క్లిరైడ్స్ అనమాట. ఇలా చూస్తే కనుక స్క్లిరైడ్స్ అన్నీ కూడా ఇలా ఉంటాయి అండ్ ఫైబర్స్ అన్నీ కూడా ఎలా అంటే ఎలాంగేటెడ్ అండ్ థిక్ వాల్డ్ పాయింటెడ్గా ఉంటాయి అండ్ స్క్లిరైడ్స్ అనేవి ఇలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ టైప్ ఆఫ్ పర్మనెంట్ టిష్యూ ఇస్ దట్ permanent complex tissue. These types of tissues are made up of more than one type of cells and ఈ type of tissues ఏంటంటే one type of cells అనేవి more than one type of cells అనేవి ఉంటాయి అన్నమాట. And there are 2 types of complex tissues, that is xylem and phloem. అండ్ కాంప్లెక్స్ టిష్యూస్ అనేవి 2 టైప్స్ ఏంటంటే xylem అండ్ phloem అనమాట. ఫస్ట్ xylem చూస్తే కనుక xylem కన్సిస్ట్స్ ఆఫ్ ట్రాకేట్స్, వెజల్స్, xylem parenchyma అండ్ xylem ఫైబర్. సో xylemలో ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ట్రాకేట్స్, వెజల్స్, xylem parenchyma అండ్ xylem ఫైబర్స్ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో ఈ xylem యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ఆఫ్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్స్ టు అదర్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అంటే రూట్ దగ్గర నుంచి వాటర్ని తీసుకొని వాటర్ అండ్ మినరల్స్ని తీసుకొని వేరే అదర్ ప్లాంట్ పార్ట్స్ లైక్ లీవ్స్ కానీ, షూట్స్ కానీ, ఫ్లవర్స్ వీటన్నిటికీ కూడా వాటర్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇది xylem యొక్క మెయిన్ ఫంక్షన్. అండ్ ఈ xylem అనేది ఫర్దర్గా ఎలా డివైడ్ అయిందంటే ప్రోటోజైలం. దీస్ ఆర్ ద ఫస్ట్ ఫార్మ్డ్ ప్రైమరీ xylem ఎలిమెంట్స్. ప్రోటోజైలం అంటే ఫస్ట్ ఫార్మ్డ్ ప్రైమరీ xylem అంటే మొట్టమొదటిగా ఫామ్ అయిన ప్రైమరీ ఎలిమెంట్ అనమాట. సో దాన్ని ప్రోటోజైలం అని అంటారు. మెటాజైలం అంటే దీస్ ఆర్ ద లేటర్ ఫౌండ్ ప్రైమరీ xylem ఎలిమెంట్స్. అంటే ప్రైమరీ xylem తర్వాత నెక్స్ట్ ఉండే xylemని మెటాక్సైలం అంటారు. నెక్స్ట్ వన్ ఎండార్క్ xylem. ఎండార్క్ xylem అంటే దీస్ ఆర్ ద ప్రోటోజైలం విచ్ లైస్ టువర్డ్స్ ద సెంటర్ అండ్ మెటాక్సైలం విచ్ లై టువర్డ్స్ ద పెరిఫరీ ఆఫ్ ద ఆర్గాన్. అంటే ప్రోటోజైలం అనేది సెంటర్లో ఉంటుంది. సెంటర్లో ఉండి దాని చుట్టూతా ఏముంటుంది మెటాజైలం అనేది ఉంటే దాన్ని ఎండార్క్ xylem అంటారు. ప్రోటోజైలం అనేది సెంటర్లో ఉండి మెటాజైలం దాన్ని అంటే పెరిఫరీ టువర్డ్స్ ద పెరిఫరీ ఆఫ్ ద ఆర్గాన్ అంటే దాని ప్రోటోజైలం చుట్టూతా ఉంటే కనుక దాన్ని ఎండార్క్ xylem అంటారు. అదే ఎగ్జార్క్ xylem అంటే ప్రోటోజైలం అనేది చుట్టూతా ఉండి మెటాక్సైలం అనేది సెంటర్లో ఉంటుంది. మెటాక్సైలం అనేది సెంటర్లో ఉండి చుట్టూతా ప్రోటోజైలం ఉంటే దాన్ని ఎగ్జార్క్ xylem అని అంటారు. సో ఈ ఎండార్క్ xylemకి ఎగ్జార్క్ xylem అనేది ఆపోజిట్ అనమాట. ప్రోటోజైలం అనేది సెంటర్లో ఉంటే ఎండార్క్ xylem, అదే ఇక్కడ ప్రోటోజైలం అనేది మెటాజైలం తర్వాత అంటే దాని మెటాజైలం చుట్టూతా ఉంటే కనుక దాన్ని ఎగ్జార్క్ xylem అని అంటారు. సో ఎండార్క్ అంటే లోపల, ఎగ్జార్క్ అంటే బయటకి. సో ప్రోటోజైలం దాని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఎండార్క్ అంటే లోపలికి సెంటర్లో ఉంటే కనుక ప్రోటోజైలం ఎండార్క్ అంటే ఇన్సైడ్ అని. అదే ఎగ్జార్క్ అంటే అవుట్ సైడ్, అవుట్ సైడ్ ఉంటే కనుక మెటాజైలంకి అవుట్ సైడ్ ఉంటే కనుక ఎగ్జార్క్ xylem అని అంటారు. సో ఎక్కువగా ఇది స్టెమ్స్లో ఉంటుంది ఎండార్క్ అనేది, ఎగ్జార్క్ అనేది రూట్స్లో ఉంటుందన్నమాట. సో ఇది చూస్తే కనుక xylem యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్పోర్ట్ వాటర్ అండ్ మినరల్స్ ఫ్రమ్ రూట్ టు ద వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్ అనమాట. సో ఇక్కడ నుంచి వాటర్ అండ్ మినరల్స్ అన్నీ తీసుకొని వేరియస్ అదర్ పార్ట్స్ లైక్ లీవ్స్ కానీ, షూట్స్ అండ్ ఫ్లవర్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తుంది అనమాట xylem అనేది. సో ఇది సో ఇక్కడ చూస్తే xylem ఎలిమెంట్స్లో వెజల్స్, ట్రాకేట్స్ అండ్ ఫైబర్స్ చూస్తే కనుక వెజల్స్ వచ్చి ఒక్కొక్క దాన్ని వెజల్ మెంబర్ అని అంటారు. ఈ వెజల్ మెంబర్ అన్నీ కూడా ఇంటర్ కనెక్ట్ ఎలా అయితే అంటే ఈ పర్ఫరేషన్ ప్లేట్స్ అనేవి ఉండడం వల్ల ఇలా వెజల్ మెంబర్స్ అన్నీ కలిపి మొత్తం ఒక వెజల్ లాగా ఫామ్ అవుతుంది అనమాట. అండ్ ఈ వెజల్స్ అన్నీ కూడా థిక్ వాల్డ్గా ఉంటాయి అండ్ ఈ పర్ఫరేషన్ ప్లేట్స్ అనేవి ఇన్సైడ్ లోపల ఉంటాయి. అండ్ ఎందుకంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అనేది జరగాలి కాబట్టి ఇలా పర్ఫరేషన్ ప్లేట్స్ అనేవి ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇవి ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్స్లో ఉంటాయన్నమాట ఈ టైప్ ఆఫ్ xylem అనేది. అండ్ ట్రాకేట్స్ కూడా సేమ్ అంతే, ఎక్కువగా ఫ్లవరింగ్ ప్లాంట్స్లోనే ఉంటాయి. ఈ ట్రాకేట్స్ వచ్చి అలాంగేటెడ్ అండ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ ఈ ఫైబర్స్ వచ్చేసి పాయింటెడ్ అండ్ ట్యూబ్ లైక్ స్ట్రక్చర్స్గా ఉంటాయి. అండ్ ఇవి సెప్టేట్గా ఉండొచ్చు లేదా ఎసెప్టేట్గా ఉండొచ్చు. సెప్టేట్ అంటే అవి మేబీ పార్టీషన్స్ అనేది ఉంటుంది, పార్టీషన్ కలిగి ఉంటుంది లేదా ఉండకపోవచ్చు అని అర్థం. Phloem tissue comprises of sieve tube elements, companion cells, phloem fibers and phloem parenchyma. ఎలాగైతే xylemలో వాటి యొక్క ఎలిమెంట్స్ ఉన్నాయో సేమ్ అలానే phloem టిష్యూలో కూడా sieve tube elements, companion cells, phloem fibers and phloem parenchyma అనేవి ఉంటాయన్నమాట. సో ఇది phloem యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్పోర్ట్ ద ఫుడ్ మెటీరియల్ ఫ్రమ్ లీవ్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. అంటే వీటి యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే ఫుడ్ని లీవ్స్ దగ్గర నుంచి వేరియస్ అదర్ ప్లాంట్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేయడమే అనమాట phloem యొక్క మెయిన్ ఫంక్షన్.
సో ఇక్కడ లీవ్స్ అని ఎందుకు అన్నారంటే ప్లాంట్ యొక్క మెయిన్ ఫుడ్ ఏంటంటే ఫోటోసింథసిస్ అనేది ఎక్కడ జరుగుతుందంటే లీవ్స్ దగ్గర జరుగుతుంది. సో ఎక్కడైతే క్లోరోప్లాస్ట్ అనేది ఉంటుందో అక్కడ ఫోటోసింథసిస్ అనేది జరుగుతుంది కాబట్టి సో అక్కడ లీవ్స్ దగ్గర ఫోటోసింథసిస్ అనేది జరిగిన తర్వాత లీవ్స్ దగ్గర నుంచి ఫుడ్ అనేది వేరియస్ అదర్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది అనమాట. అది ట్రాన్స్పోర్ట్ చేసేది ఫ్లోయమ్ అనమాట. దెర్ ఆర్ 2 types ఆఫ్ ఫ్లోయమ్స్ అనేవి 2 types అనమాట. దట్ ఈస్ ప్రోటోఫ్లోయమ్ అండ్ మెటాఫ్లోయమ్ అనమాట. దే ఆర్ ఫస్ట్ ఫార్మ్డ్ ఫ్లోయమ్ విత్ నారో సివ్ ట్యూబ్స్. ఈ ప్రోటోఫ్లోయమ్ అంటే ఏంటంటే ఈ ఫ్లోయమ్ అనేది ఫస్ట్ ఫామ్ అయింది అనమాట. ఎలా అంటే విత్ నారో సివ్ ట్యూబ్స్తో ఫస్ట్ ఫామ్ అయిన ఫ్లోయమ్ని ప్రోటోఫ్లోయమ్ అని అంటారు. నెక్స్ట్ వన్ మెటాఫ్లోయమ్. దే ఆర్ ఫార్మ్డ్ ఆఫ్టర్ ఫస్ట్ ఫార్మ్డ్ ఫ్లోయమ్ విత్ బ్రాడర్ సివ్ ట్యూబ్స్. అంటే ప్రోటోఫ్లోయమ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఫామ్ అయిన ఫ్లోయమే మెటాఫ్లోయమ్ అనమాట. ప్రోటోఫ్లోయమ్ అనేది ఫామ్ అయిన తర్వాత మెటాఫ్లోయమ్ అనేది ఫామ్ అయింది అనమాట. అది కూడా ఎలా అంటే బ్రాడర్ సివ్ ట్యూబ్స్తో అనమాట. ప్రోటోఫ్లోయమ్ అనేది నారో సివ్ ట్యూబ్స్తో ఫామ్ అయితే మెటాఫ్లోయమ్ అనేది బ్రాడర్ సివ్ ట్యూబ్స్తో ఫామ్ అయింది అనమాట. సో ప్రోటోఫ్లోయమ్ అనేది ఫామ్ అయిన తర్వాత ఈ మెటాఫ్లోయమ్ అనేది ఫామ్ అయింది అనమాట. నెక్స్ట్ ఫ్లోయమ్ టిష్యూ. ఫ్లోయమ్ టిష్యూ యొక్క ఎలిమెంట్స్ చూస్తే కనుక సివ్ ట్యూబ్స్ అండ్ ఫ్లోయమ్ ఫైబర్స్ కనుక చూస్తే సివ్ ట్యూబ్స్ అనేవి ఇలా ఎలాంగేటెడ్గా లాంగిట్యూడినల్గా ఉంటాయి అన్నమాట. అండ్ ఇలా కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ వీటి యొక్క సివ్ ట్యూబ్కి మొత్తం చుట్టూతా చూస్తే కనుక సివ్ పోర్స్ అనేవి ఉంటాయి అన్నమాట. సివ్ పోర్స్ అనేవి ఇలా ఉండడం వల్ల ఇలా సివ్ ప్లేట్ అనేది ఇలా ఉంటుంది. అండ్ వీటికి అసోసియేట్ అయ్యి కంపానియన్ సెల్స్ అనేవి ఉంటాయి. కంపానియన్ సెల్స్లో ప్రతి ఒక్క సెల్లో ఒక న్యూక్లియస్ అనేది ఉంటుంది. అండ్ ఈ కంపానియన్ సెల్స్లో ఇలా న్యూక్లియస్ అనేది ఉండడం వల్ల ఈ సివ్ ఎలిమెంట్స్ యొక్క ఫంక్షన్ అనేది మెయింటైన్ చేయబడుతుంది అనమాట. అండ్ కంపానియన్ సెల్స్ అనేవి ఏంటంటే స్పెషలైజ్డ్ పేరెంట్ కైమాటస్ సెల్స్ అనమాట. ఇవి సివ్ ట్యూబ్ ఎలిమెంట్స్తో క్లోజ్గా కనెక్ట్ అయి ఉంటాయి. అండ్ ఈ సివ్ ట్యూబ్ ఎలిమెంట్స్తో ఈ కంపానియన్ సెల్స్ అనేవి ఎలా కనెక్ట్ అయినాయి అంటే బై పిట్ ఫీల్స్ అనమాట. పిట్ ఫీల్స్ అనేవి ఉండడం వల్ల కామన్గా లాంగిట్యూడినల్ వాల్స్ దగ్గర పిట్ ఫీల్స్ అనేవి ఉండడం వల్ల ఈ రెండు అసోసియేట్ అయి ఉన్నాయి అనమాట. అండ్ ఈ కంపానియన్ సెల్స్ అనేవి ఉండడం వల్ల వీటి యొక్క ప్రెషర్ గ్రేడియంట్ అనేది కూడా మెయింటైన్ చేయబడుతుంది. అండ్ నెక్స్ట్ చూస్తే కనుక ఫ్లోయమ్ ఫైబర్. ఇవి జస్ట్ పాయింటెడ్ అండ్ ఎలాంగేటెడ్ స్ట్రక్చర్స్ అనమాట. అండ్ ఈ ఫ్లోయమ్ యొక్క మెయిన్ ఫంక్షన్ ఏంటంటే టు ట్రాన్స్పోర్ట్ ఫుడ్ ఫ్రమ్ లీవ్స్ టు వేరియస్ పార్ట్స్ ఆఫ్ ద ప్లాంట్. సో దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద టెక్స్ట్ బుక్. ద ఫిగర్ చూస్తే కనుక దీంట్లో సివ్ పోర్ అనమాట. ఇది సివ్ ట్యూబ్ ఎలిమెంట్. అండ్ ఇది గ్రీన్ కలర్లో ఉన్నది ఫ్లోయమ్ పేరెంట్ కైమా. అండ్ ఇవి కంపానియన్ సెల్స్ అనమాట. సో ఇది మొత్తం కూడా ఫ్లోయమ్ అనమాట. ఇవన్నీ కూడా ఈ ఫ్లోయమ్ అనే టిష్యూలో ఇవన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కనెక్ట్ అయ్యి లీవ్స్ దగ్గర ఉన్న ఫుడ్ని అన్ని వేరే అదర్ పార్ట్స్కి ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది ఫ్లోయమ్ టిష్యూ గురించి. So that's all the topic. If you like my explanation, please share and subscribe to Sharda's Botany. Thank you.